హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం బ్లౌజ్ ఏంటంటే మామూలుగా ఈ బోట్ నెక్కలు వస్తున్నాయి. బోట్ నెక్కలు వచ్చినప్పుడు ఈ డిఫరెంట్ ఏంటంటే సంఖ్య ఎంత దింపుకోవాలి ఏంటి అనే దాని గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి. డౌట్స్ అంటే షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ్య ఎంత పెట్టాలి, మామూలు దానికైతే ఎంత పెట్టాలి, దీనికైతే ఎంత పెట్టాలి, అట్లా డిఫరెంట్ అనేది తెలియట్లేదు అనమాట. దీన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఈ కన్ఫ్యూజ్ ఏంటంటే చాలా ఈజీగా చెబుతాను మీకు అర్థమయ్యేలాగా. అయితే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి కామెంట్కి కూడా నేను బదిలిస్తూనే ఉన్నానండి, రిప్లై ఇస్తూనే ఉన్నా. అయితే ఇప్పుడు మనం దీని గురించి క్లియర్గా చెబుతానండి మీకు అర్థమయ్యేలాగాను. అయితే ఇప్పుడు చూడండి, మనం బోట్ నెక్ అనేది షోల్డర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. బోట్ నెక్కి షోల్డర్ ఎక్కువ, ఎందుకంటే మనం ఒకటే అండి అర్థం చేసుకునేది. నేను క్లియర్గా ఒక పేపర్ మీద మీకు గీసి చూపిస్తాను అనమాట. ఒకసారి చూద్దు. కానీ ఇప్పుడు మనం బ్లౌజ్ గురించి ఇప్పుడు ఒకసారి గీసి చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది అనమాట. క్లియర్గా అర్థమవుద్ది దీన్ని చూస్తే కానీ వీడియో. అయితే చూడండి, మొత్తం క్లియర్గా చూడండి, చూసి నేర్చుకుంటారని ఉద్దేశంతోనండి ఇంత క్లియర్గా చెబుతున్నాను. మీకు అది తెలియపోతుంది, నా కామెంట్ చేయండి, నేను చెబుతూనే ఉన్నానండి ప్రతి వీడియోలోనూ. మనం బ్లౌజ్ అనేది మామూలుగా మనం కామన్గా ఈ మామూలు బ్లౌజులకి ఏం చేయాలంటే నెక్ అనేది ఇలా దిగుతుంది అనమాట. సంక్రౌండ్ వచ్చేసి కామన్గా 5 ఇంచుల వరకు ఇట్లా దిగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఏంటంటే సహజంగా ఇలా బ్లౌజ్ అనేది మామూలు బ్లౌజ్ అనేది ఇలా నెక్కలు దింపుతాం అన్నమాట. షోల్డర్ తక్కువ పెట్టుకుంటాం. ఎందుకని షోల్డర్ తక్కువ పెట్టాలి బ్లౌజ్కి అంటే, మామూలుగా బ్లౌజ్ ఏం చేస్తామంటే మనం చెస్ట్ లూజ్ ఉంది కదా, చెస్ట్ లూజ్ని 3 వంతులు చేసుకుని 3 వంతుల్లో ఇప్పుడు దాన్ని బట్టి మనం షోల్డర్ అనేది మనం లెక్కలతో సహా చెప్పాను, వీడియోలు ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఇప్పుడు మనం షోల్డర్ తక్కువ పెడతామండి. సపోజ్ తక్కువ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మెడ అనేది డీప్ అనేది ఉంటుంది కాబట్టి మనకి డీప్ అనేది తెలుసుకుంటుంది అనమాట. భుజాల దగ్గర తెలుసుకుంటుంది కాబట్టి ఈ నెక్కకి ఇలా ఈ నెక్ అనేది నెక్కి 2.5 పెట్టేసుకుని ఇక్కడ నుండి ఇటు వచ్చేసి 5.5 అట్లా పెట్టుకుంటాం. సపోజ్గా చెబుతున్నాను అనమాట మీకు అర్థమయ్యేలాగా. అయితే ఇప్పుడు షోల్డర్ అనేది మనం ఈ 36 ఉంటుంది, 36 ఉందనుకోండి సార్. సపోజ్ 4వ వంతు 4 తొమ్మిది 36. అదే 3 వంతులు చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, 3 వంతులు చేసుకుంటే 12 వస్తుందండి. సపోజ్ 12 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దీంట్లో సగం పెట్టుకుంటాం. షోల్డర్ అనేది 6 ఇంచుల వరకు పెట్టుకుంటాం. అదే షోల్డర్ వచ్చేసి మామూలుగా మనకి ఈ 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగా చెస్ట్లో ఈ షోల్డర్ అనేది 18 ఉంటుంది అనమాట. 18 ఉన్నప్పుడు మనకు వచ్చేసి దీంట్లో సగం 9 వస్తుంది. 9కి -1, 1.5 అట్లా తగ్గించుకోవచ్చు అండి. ఏది బోట్ నెక్కకి అయితే అండి మనం 9 ఇంచీల వరకు పెట్టేసుకుంటే మనకి షోల్డర్ మరీ అంత ఎక్కువైపోద్దండి. అది కూడా గుర్తుంచుకోండి. దీనికి 18 ఉంది కదా, షోల్డర్ 18 వస్తుంది. 36 చేస్తున్నప్పుడు 18 వస్తుంది కామన్గా. 18 వచ్చినప్పుడు దీంట్లో సగం 9 వస్తుంది. దీనికి 1, 1.5 వరకు తగ్గించుకుంటే మనకి 8, 7.5 వరకు షోల్డర్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. చూసారు కదా. ఎప్పుడైతే ఈ షోల్డర్ మనం ఎక్కువైపోతుంది కదా, అసలు మనం 6 ఇంచుల వరకు పెట్టుకునే షోల్డర్ని 1.5 పెంచి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే భుజాల మీద లాగి పడుతుంది అనమాట. బోట్ నెక్ అనేసరికి ఫ్రంట్ కూడా మనకు వచ్చేసి 3.5 ఇంచులు ఇట్లా దిగుద్ది కాబట్టి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకు మెడ పైన ఉంటుంది. బ్యాక్ కూడా సపోజ్ మనం ఏం చేస్తాం, ఒక హోల్ పెట్టుకుంటాం అనుకోండి. హోల్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ అనేది మన థ్రెడ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ హోల్ అనేది పెట్టుకుంటాం కదా, హోల్ పెట్టుకున్నా కానీ ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. థ్రెడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే పైన లాగుద్ది అనమాట. లాగినప్పుడు మనకి డీప్ అనేది ఇట్లా రానప్పుడు మనకి ఏంటంటే షోల్డర్ అనేది పైకి ఎక్కుద్ది అనమాట. అదే 5.5, 6 ఇంచుల షోల్డర్ పెట్టేసుకుని మనం బోట్ నెక్ పెట్టేస్తే ఏమవుతుందంటే భుజాలు మొత్తం కూడాను ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఒకసారి గుర్తుంచుకోండి, ఎందుకంటే క్లియర్గా అర్థం అవ్వాలని మీకు చెబుతున్నాను అనమాట. ఇంత క్లియర్గానే షోల్డర్ చూసేది ఇట్లా పైకి వచ్చేస్తుంది. అదే మనం షోల్డర్ అనేది భుజాలు పెంచుకున్నప్పుడు ఏమైంది, సపోజ్గా ఇట్లా దిగిపోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ షోల్డర్ అనేది పెట్టుకోవాలి. కామన్గా ఈ షోల్డర్ అనేది మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ సంఖ అనేది మనం 6 ఇంచుల వరకు దించుకుంటున్నాం కదా. ఇట్లా చూసారుగా, ఇట్లా 6 ఇంచుల వరకు మామూలు దానికి దించుకుంటున్నాం ఖర్చులతో సహా అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ షోల్డర్ అనేది ఎప్పుడైతే ఇక్కడికి వస్తుంది కదా, ఇట్లా మనం పెట్టేసుకున్నప్పుడు ఇదే 6 ఇంచులు మనం సంఖ డౌన్ ఇట్లా దింపుకుంటాం. అప్పుడు సరిపోదు కదా, అర్థం చేసుకోండి, సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కూడా 1 ఇంచుల వరకు పెంచుకోవాలి. సంఖ డౌన్ కూడా పెంచుకోవాలండి. పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ హార్మోల్ రౌండ్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు మనం సంఖ అనేది
చేతులకి సంక లూజ్ అనేది సరిపోద్ది అనమాట. అదే మనం ఈ షోల్డర్కి 6 ఇంచులు దింపుకున్నాము, సపోజ్ షోల్డర్ పెంచుకున్నాము, సంక డౌన్ తగ్గిపోద్ది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే షోల్డర్ అయితే మనం పెంచుకున్నామో సంక డౌన్ కూడా ఆటోమేటిక్గా పెంచుకోవాలి. పెంచుకుంటేనే మనకి సంక లూజ్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ అవుద్ది అనమాట. అయితే ఇప్పుడు దీని గురించి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. ఇదే అండి మనకి చెప్పేసి షోల్డర్ అనేది పెంచుకుంటాం. షోల్డర్ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా సంక డౌన్ పెంచుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మన ఫ్రెండ్స్ అడిగారండి, చాలామంది అడిగిన దీని గురించి కూడా క్లియర్గా చెప్పాను అనమాట. అయితే కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.